హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రంజిత్. మీరు చూస్తున్నారు ఆర్కేటీకి తెలుగు. ఫ్రెండ్స్, మనలో చాలా మంది గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఫోన్ పేలో డైలీ ఎస్ఐపి అయితే చేస్తూ ఉంటాను. మనకి మినిమం 10 రూపీస్ నుంచి స్టార్టింగ్ అయితే ఉంటుంది. సో మనం ఇలా మనీ కొంచెం కొంచెం సేవ్ చేసుకుంటూ ఎస్ఐపి పెట్టుకుంటే మనకి గోల్డ్ లో అనేది మంచి ఇన్వెస్ట్మెంట్ అయితే అవుతుంది. సో మనకి ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. సో అదే విధంగా మనకి రీటైల్ షాప్స్ లో కూడా మనకి ఈ కొన్ని పాలసీస్ అయితే ఉంటాయి. ప్రతి నెల ఇంతింత మనం అమౌంట్ అనేది పే చేస్తే సో వాళ్ళు అడిషనల్ గా కొంత అమౌంట్ అనేది యాడ్ చేస్తారు ప్రెసెంట్ మార్కెట్ ఉన్న ప్రైస్ ని బట్టి. సో అదే విధంగా మనకి క్యారెట్లైన్ వెబ్సైట్ నుంచి ఒక పాలసీ అయితే ఉంది. సో ఇది మనకి ఫోన్ పే లో మనకి అవైలబుల్ అయితే ఉంది. సో మనందరికీ మాక్సిమం ఫోన్ పే అయితే అవైలబుల్ ఉంటుంది. సో ఫోన్ పే లో మనకి గోల్డ్ అండ్ జ్యువెలరీ సెక్షన్ లోకి వెళ్తే మనకి క్యారెట్ లైన్ నుంచి ఒక బ్యానర్ అయితే కనిపిస్తుంది. సో మీరు అది క్లిక్ చేసుకుని అక్కడ మీకు క్లియర్ గా డీటెయిల్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇది ఎలా అంటే మీరు ఎన్రోల్ చేసుకోవాలి ఈ పాలసీలో. మీరు ఈ పాలసీలో ఎన్రోల్ చేసుకుంటే మీకు పర్ మంత్ ఇంతనే పెట్టుకోవాలి. మినిమం 1000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంత్లీ ఒక 5000 పెట్టుకుంటే 9 మంత్స్ కి 45,000 అండ్ 10th మంత్ 5,000 అడిషనల్ గా కలుపుకొని 50,000 వర్త్ జ్యువెలరీ అనేది మీరు వాళ్ళ దగ్గర పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం చూసుకుంటే మనకు 10th మంత్ అనేది ఫ్రీగా అయితే వస్తుంది. సో ఇదే పాలసీ మనకి బయట రిటైల్ షాప్స్ లో లేదంటే బంగారు షాపుల్లో మనకి పాలసీస్ అయితే ఉంటాయి. సో బట్ ఇదేమిటంటే మీరు ఆన్లైన్ నుంచే మీరు ఇది స్టార్ట్ అయితే చేసుకోవచ్చు. సో మీకు ఈ వీడియోలో మీకు క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్ ఎలా అనేది. ఫస్ట్ మీరు ఫోన్ పే ఓపెన్ చేసుకోగానే గోల్డ్, సిల్వర్, ప్లాటినం అనే ఒక సెక్షన్ అయితే ఉంటుంది. సో అక్కడ మీరు మోర్ మీద క్లిక్ చేస్తే మోర్ లోకి వెళ్ళాక మీకు క్యారెట్ లైన్ జ్యువెలరీ స్కీమ్ అని అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు 10th ఇన్స్టాల్మెంట్ ఈజ్ ఫ్రీ అని అయితే ఉంది. సో మీరు నో మోర్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు రియల్ గోల్డ్, రియల్ జ్యువెలరీ అని చెప్పి మీకు హౌ ఇట్ వర్క్స్, ఇది మీకు ఎలా వర్క్ అవుతుంది, దానికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. పే 9 ఫిక్స్డ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్, ద 10th ఇన్స్టాల్మెంట్ ఈజ్ ఆన్ క్యారెట్ లైన్. అంటే మీకు 9 నెలలు మీరు పే చేస్తే 10th మంత్ అనేది వాళ్ళ నుంచి మీకు వస్తుంది. మీరు ఎలా రిడెంప్షన్ చేసుకోవాలి, వాటి బెనిఫిట్స్ అన్ని కూడా మీకు ఇక్కడ కేటగిరీ వైజ్ మీకు క్లియర్గా అయితే ఇచ్చారు. ఇందులో మీకు అప్లికేబుల్ జ్యువెలరీ అని చెప్పి మీకు డైమండ్, ప్లాటినం, జెమ్ స్టోన్స్, 22 క్యారెట్ స్టడ్డెడ్ జ్యువెలరీ మీద మీరు క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. ఇది మీకు 100% 1 month ఇన్స్టాల్మెంట్ కింద అయితే వస్తుంది. అండ్ ఇది మీకు గోల్డ్ కాయిన్స్ మీద అప్లికేబుల్ అయితే అవ్వదు. ఇక్కడ మీరు ఎన్రోల్ నౌ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ ఎంటర్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మీరు మల్టిపుల్స్ ఆఫ్ థౌజండ్స్ ఓన్లీ, అంటే మీరు 1000, 2000, 3000, 5000 ఇలా మీరు థౌజండ్స్లో మాత్రమే మీరు ఇన్స్టాల్మెంట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 3000 వాళ్ళు మీకు శాంపుల్ చూపిస్తున్నారు. 9 monthsకి 27,000 అయితే అవుతుంది. అండ్ క్యారెట్ లైన్ డిస్కౌంట్ 10th మంత్లో మీకు 3000 అడిషనల్ కలుపుకొని టోటల్ 30,000. సో ఈ 30,000 అనేది మీరు క్యారెట్ లైన్ వెబ్సైట్లో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు, లేదంటే రిటైల్ అవుట్లెట్ స్టోర్కి వెళ్ళి కూడా మీరు ఇది క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. సో మీకు ఈ 30,000 వర్త్కి సరిపడా జ్యువెలరీ అంటే ప్రెసెంట్ మార్కెట్ ఉన్న వాల్యూ బట్టి గోల్డ్ అనేది మీకు వాళ్ళు కన్వర్ట్ చేసి మీకు గోల్డ్ రూపంలో అయితే ఇస్తారు. అండ్ ఇది మీకు ఏ విధంగా మీకు కన్వర్ట్ అవుతుంది అంటే మీరు ఫిజికల్ గా జ్యువెలరీ చేసుకుంటే మాత్రమే మీకు ఇది అప్లికేబుల్ అవుతుంది. అండ్ ఇది మీరు రీడీమ్ ఆన్లైన్ అయినా చేసుకోవచ్చు, లేదంటే రిటైల్ స్టోర్స్ లో అయినా కూడా మీరు ఈ జ్యువెలరీ అనేది చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ క్యారెట్ లైన్ జ్యువెలరీ స్కీమ్ కి సంబంధించిన వీడియో ఎలా నచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ లో అడగండి, అక్కడ నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్కి అయితే సపోర్ట్ ఇవ్వండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ.